ఇక తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరు చేర్చుతూ చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ఇక ముఖ్యంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరు చేర్చుతూ నిన్న చట్టానికి ప్రతిపాదించారన్నట్టుగా మనకి ముఖ్య వార్త ఒకటి తెలియవస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన రాబోయే సంవత్సరంలో ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని, గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతికతలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందిస్తుందన్నట్టుగా పేర్కొంది. ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందట. ముఖ్యంగా గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతికతలో బోధన, పరిశోధన సౌకర్యాలు అందిస్తామన్నట్టుగా తెలియవస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తప్పనిసరి కాబట్టి ఇక్కడ కొత్తగా సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నట్టుగా ఒక గెజిట్ లో పేర్కొన్నట్టుగా తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ముఖ్య వార్త.